అనంతపురం రాజకీయ మరొక టర్న్ తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వర్సెస్ ఎంఎస్ రాజు పొలిటికల్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్ బయటపడింది. తోపుదుర్తి అద్దెకుంటున్న ఇంటిని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 7న ఇంటి యజమాని కలమాడి రుక్మిణి ఇంటిని కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు 5 ఏళ్లుగా అద్దె కట్టకుండా వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ ఇంట్లో తోపుదుర్తి ఉంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2,85,00,000కు ఎమ్మెల్యే రాజు ఇల్లు కొనుగోలు చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నారని తోపుదుర్తి వర్గం ఆరోపిస్తోంది. దానిని సవాల్ చేశారు. దీనికి ఎంఎస్ రాజు స్పందిస్తూ ఇవాళ సాయంత్రం 5 గంటలకు తనపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని రాజు సవాల్ చేశారు. 5 గంటలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటి వద్దకే వెళ్తారని సవాల్ చేశారు మడకసిర ఎమ్మెల్యే. అనంతపురం రాజకీయ మరొక మలుపు తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వర్సెస్ ఎంఎస్ రాజుగా పొలిటికల్ ఇష్యూలో పెద్ద ట్విస్ట్ బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అలాగే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇష్యూలో బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. గత వారం రోజులుగా ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజు మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది. ఈ మాటల యుద్ధం నేపథ్యంలో గురువారం సాయంకాలం 5 గంటల వరకు ఎంఎస్ రాజు తోపుదుర్తి ప్రకాష్కి డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే నారా లోకేష్ బినామీ అలాగే దాదాపు 7 కోట్లు పెట్టి విల్లా కొన్నాడని చెప్పి ఆరోపణలు చేశాడు. గురువారం 5 గంటల లోపల నిరూపించకపోతే ఇంటి దగ్గరకు వస్తా అని ఎంఎస్ రాజు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎంఎస్ రాజు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు కార్యకర్తలు. చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కార్యకర్తలు తరలి వచ్చిన పరిస్థితి. ఇదే సమయంలో ఒక బిగ్ ట్విస్ట్ కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఇంటిని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేసిన పరిస్థితి. ఈ నెల 7వ తేదీన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఇంటి యజమాని కలమాడి రుక్మిణి ఇంటిని కొనుగోలు చేశాడు. 5 సంవత్సరాలుగా ఇల్లు ఏదైతే ఉందో అద్దె కట్టకుండా ఉన్నాడు అని చెప్పి ఇటు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. 5 సంవత్సరాలుగా ఇల్లు అద్దె కట్టకుండా శ్రీనివాస్ సంబంధించిన వైసీపీ కార్యకర్తకు సంబంధించిన ఇంట్లో ఉన్నాడని చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే మనం చూసిన డాక్యుమెంట్స్ ప్రకారం దాదాపుగా 2,85,00,000 రూపాయలకు సంబంధించి ఇల్లు కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్ కాపీని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున ఇటు ప్రకాష్ అలాగే ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే ఏ సమయంలోనైనా ఏమైనా జరగచ్చు అని చెప్పి ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అలాగే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ పొలిటికల్ ఇష్యూలో అనంతపురం జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎంఎస్ రాజు వర్సెస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో ఇండ్లు కొనుగోలు చేయడం పెద్ద బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఊహించని మలుపు కూడా జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున 7 కోట్ల పైన విల్లా ఉందని ఆరోపణ చేశారు. అలాగే బెంగళూరులో ఉందని చెప్పి ప్రకాష్ రెడ్డి ఆరోపణ చేసిన పరిస్థితి. ఇవన్నీ నిరూపించాలని చెప్పి వైపు ఎంఎస్ రాజు ఇవాళ 5 గంటల డెడ్ లైన్ పెట్టాడు. అయితే ఈ సమయంలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్న ఇళ్లను రాజు కొనుగోలు చేయడం ఒక సంచలనంగా మారింది రాజకీయాల్లో. అలాగే తోపుదుర్తి స్పందన ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాకి అందుబాటులో లేడు. ఎందుకంటే పొద్దున అతను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఇక్కడికి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇంటి బయట ప్రకాష్ రెడ్డి ఇంటి బయట అయితే ప్రకాష్ రెడ్డికి సంబంధించిన భార్య మనోరమ, ఆయన కొడుకు సిద్ధార్థ రెడ్డి అలాగే వదిన నైనా రెడ్డి ముగ్గురు ఇంటి వద్ద బయటించిన పరిస్థితి. ఎందుకంటే ఛాలెంజ్ చేశాడు, ఎంఎస్ రాజు వస్తాడని మేము వెయిట్ చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ప్రకాష్ రెడ్డి ఇంటితో పాటు ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా జిల్లాకు సంబంధించిన నాయకులు అంతా పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. ఇప్పటికే ఆ రాజుకు సంఘీభావం చెప్పడం జరిగింది. చూడొచ్చు, మనం ఇంటి దగ్గర విజువల్స్ కూడా మన కెమెరా చూపిస్తున్న పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఒక అణగార వర్గానికి సంబంధించిన వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడాడు అని చెప్పి ఇప్పుడు ఏదైతే ఉందో టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇటు సాయంకాలం 5 గంటల తర్వాత సాయంకాలం 5 గంటల
తర్వాత ఎంఎస్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంలో ఎలాంటి టిస్టులు ఇవ్వబోతున్నాడు, ప్రస్తుతం అయితే ఒక బిగ్ టిస్ట్ ఇచ్చాడు, ఇల్లు కొనుగోలు చేశాడు, మళ్ళీ 5 గంటల తర్వాత మాట్లాడే మీడియా సమావేశంలో ఏం చెప్పుకోతాడనేది కూడా ఆసక్తిగా ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ జిల్లా రాజకీయ నాయకులు కానీ గమనిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్నటి వరకు ఛాలెంజ్లు ఛాలెంజ్లు విసురుకున్న వీరు ఒక్కసారిగా రాజు ఇల్లు తీసుకున్నారని తెలిసిన వెంటనే కార్యకర్తలు కూడా ఒక టీడీపీ కార్యకర్త పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటారు. ఇప్పుడు రాజు ఇల్లు తీసుకున్నాడు, తర్వాత ఏం జరగబోతుందని ఒక టెన్షన్ వాతావరణం ఇక్కడ కార్యకర్తల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్షయ. ఓకే శ్రీనివాస్. తోపుదుర్తిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. పొగురు మాట్లాడిన ఆయన సమాధానం చెబుతారా, క్షమాపణ చెప్తారో తేల్చుకోవాలన్నారు. తోపుదుర్తి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టే రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు పరిటాల శ్రీరామ్. మాట్లాడిన తన మాటలు ఏ రకంగా రేపొద్దున మనకు సమాధానమా క్షమాపణ ఏం చెప్తాడు, ఆయన పొగరు వనచంచాలి అనే దాని మీద అందరూ రావడం జరిగింది. గత పొద్దు నుంచి చూస్తున్నాం. ఇప్పటికైనా సమాధానం అయినా చెప్పొచ్చు, క్షమాపణ అయినా చెప్పొచ్చు. కానీ ఆయన పొద్దు నుంచి చూస్తుంటే ఇంటి మీద బీర్ బాటిల్ వేసుకోవడము, ఇంటి దగ్గరికి రాళ్ళు తోలించుకోవడము, తన ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఎక్కడో ఉంటూ కార్యకర్తలంతా రాండి, ఇక్కడికి రండి, నేను ఇక్కడే ఉన్నాను, మనం తేల్చుకుందామని చెప్పి ఒక నాయకుడు, ఒక పొలిటీషియన్ మాట్లాడే మాటలా అవి అనే విషయాన్ని కూడా మనం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు దీన్ని ఏదో రకంగా ఒక గొడవ మూలకంగా మార్చుకొని దీని అడ్వాంటేజ్గా తన పార్టీలో తన నాయకుడికి నచ్చిన రాజకీయం ఏదైతే ఉందో, గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఒక బూర్జువా మనస్తత్వాన్ని కనపడేటట్టుగా ప్రజలందరికీ ఈరోజు తను తీసుకున్న స్టెప్స్ అనేవి కూడా మనకు కనపడుతున్నాయి. ఇంకా ఆలస్యం కాలేదు. ప్రకాష్ రెడ్డిని ఊరికి ఉత్తర భాగాల వాళ్ళకి నీ కార్యకర్తల మధ్యలో బలిపశువులు చేసే బదులు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. ఇంకా టైం ఉంది, క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రకాష్ రెడ్డిని కూడా కోరుతున్నా. సంభావంతో పొగరుతో